అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 18 అల్ కహఫ్ గుహ సూరా. యూట్యూబ్ లింక్ అజీజ్ షేక్ నాగూర్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 21. وكذلك أعثرنا عليهم ليعلموا أن وعد الله حق وأن الساعة لا ريب فيها إذ يتنازعون بينهم أمرهم فقالوا بنوا عليهم بنيانا ربهم أعلم بهم قال الذين غلبوا على أمرهم لنتخذن عليهم مسجدا. ఆయత్ నంబర్ 21. ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమని, ప్రళయం సంభవించడంలో సందేహానికి తావు లేదని ప్రజలు తెలుసుకోవటానికి మేము వారి పరిస్థితిని గురించి ప్రజలకు తెలియజేశాం. మరి వారేమో అప్పుడు ఈ వ్యవహారంలో పరస్పరం తర్జన భర్జన చేసుకోసాగారు. వీరి గృహపై ఒక కట్టడం కట్టండి అని కొందరన్నారు. వీరి సంగతి వీరి ప్రభువుకే బాగా తెలుసు. వీళ్ల వ్యవహారంలో పైచేయిగా ఉన్నవారు మాత్రం ఇలా అన్నారు, మేము వీళ్ళు ఉన్న చోట ఒక ఆరాధనాలయం కడతాము. 30 వ్యాఖ్యానం. ప్రళయం రావడం తథ్యమని, మరణాంతర జీవితం సత్యమని తెలుసుకోగోరే వారికి ఈ గుహవారి వాస్తవ గాథలో గొప్ప సూచన ఉంది. సత్య తిరస్కారులకు కూడా ఈ గాథలో గొప్ప గుణపాఠం ఉంది. 31వ వ్యాఖ్యానం. అంటే మేము వారిని నిద్రపుచ్చి మేల్కొల్పినట్లే వారి వృత్తాంతం గురించి జనులకు తెలియపరిచాం. ఈ విషయం ఎలా తెలిసింది ప్రజలకు అంటే, ఒక కథనం ప్రకారం గుహవాసుల్లో ఒక వ్యక్తి వెండి నాణెం తీసుకుని ఆహార పదార్థాల కోసం పట్టణంలోకి వెళ్ళాడు. కానీ 309 సంవత్సరాల క్రితం చలామణిలో ఉన్న నాణెం చూపెట్టేసరికి దుకాణం యజమానికి అనుమానం వచ్చింది. అతను మరో వ్యక్తికి ఆ నాణ్యాన్ని చూపెట్టాడు. అతను కూడా ఆశ్చర్యపోయాడు. అందరూ ఆ యువకుడిని గుచ్చి ప్రశ్నించసాగారు. తాను అదే పట్టణానికి చెందిన వ్యక్తినని, నిన్ననే ఈ పట్టణం విడిచి వెళ్ళానని అతను స్థిరంగా చెప్పాడు. కానీ ఆ నిన్నకు 3 శతాబ్దాలు గడిచిపోయాయి. ప్రజలు ఎలా నమ్ముతారు? బహుశా అతనికి నిధులు దొరికి ఉంటాయని, వాటిని చెల్లించుకోవడానికే ఈ విధంగా చెబుతున్నాడని వారికి అనుమానం వచ్చింది. అలా ఆ విషయం రాజ్యాధికారి వరకు చేరింది. విచారణ జరిగిన తర్వాత అతని సహాయంతో ఆ రాజ్యాధికారి ఆ గుహ వరకు చేరుకున్నాడు. వజ్ర సంకల్పులైన ఆ యువకులను చూశాడు. అనంతరం అల్లాహ్ ఆ గృహలోనే నిద్రావస్థలోనే వారికి మరణమొసగాడు. తఫ్సీర్ ఇబ్నే కసీర్. 32వ వ్యాఖ్యానం. ప్రళయదినం పట్ల, మరణాంతర జీవితం పట్ల వారు వాదోపవాదాలు జరుపుకుంటుండగా మేము ఈ వాస్తవ గాథను వారి దృష్టికి తెచ్చాం అని ఒక భావం. మూలంలో ఇజ్ అన్న పదానికి ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకోండి అన్న అర్థం కూడా వస్తుంది. 33వ వ్యాఖ్యానం. ఈ మాటలన్నది ఎవరు? అప్పటి విశ్వాసులు ఇలా పలికారని కొందరు భావిస్తున్నారు. రాజ్యాధికారి, అతని సలహాదారులు ఈ విధంగా అన్నారని మరికొందరు అభిప్రాయపడ్డారు. రాజ్యాధికారి తన సహచరులతో కలిసి ఆ గుహ దగ్గరకు వెళ్ళాడు. వారిని పరామర్శించాడు. అనంతరం అల్లాహ్ వారిని అదే స్థలంలో నిద్రకు లోను చేశాడు. అప్పుడు రాజ్యాధికారి ఆ యువకుల రక్షణ నిమిత్తం ఒక కట్టడాన్ని నిర్మించండి అని ఆదేశించాడు. 34వ వ్యాఖ్యానం. పరస్పరం వాదులాడుకుంటున్న వాళ్ళను ఉద్దేశించి వారి సంగతి వారి ప్రభువుకే బాగా తెలుసు అని అల్లాహ్ సెలవిచ్చాడు. 35వ వ్యాఖ్యానం. వాదోపవాదాల్లో గెలిచిన వారెవరు? విశ్వాసులా లేక అవిశ్వాసులా? విశ్వాసులని అల్లమా సౌకాని అభిప్రాయపడగా, అవిశ్వాసులని ఇబ్నే కసీర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే విశ్వాసులు ఇలాంటి సలహాలు ఇవ్వరు. సజ్జనుల సమాధులపై ఆరాధనాలయాలు కట్టడం అల్లాహకు సుతారాము ఇష్టం లేదు. అల్లాహ్ యూదులను క్రైస్తవులను శపించుగాక. వారు తమ ప్రవక్తల పుణ్యపురుషుల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు.
అన్న మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఈ సందర్భంగా గమనార్హం. బుఖారీ కితాబుల్ జనాయిజ్, ముస్లిం కితాబుల్ మసాజిద్. ద్వితీయ ఖలీఫా హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు పరిపాలనా కాలంలో ఇరాక్ హజరత్ దానియల్ అలైహిస్సలాం సమాధి కనుగొనబడింది. అయితే దాన్ని ఇతర సమాధుల మాదిరిగా కనుమరుగు చేయమని ఆయన ఆజ్ఞాపించారు. ఫలానా సమాధి ప్రవక్త సమాధి అని తెలిస్తే ప్రజలు దాని పట్ల అతిశయిల్లుతారన్న ఉద్దేశంతో ఆయన అలా చెప్పారు. తఫ్సీర్ ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 22. سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجما بالغيب ويقولون سبعة وثامنهم كلبهم قل ربي أعلم بعدتهم ما يعلمهم إلا قليل فلا تمار فيهم إلا مراء ظاهرا ولا تستفت فيهم వారు منهم ఐదుగురు أحدا. ఆరోది కుక్క అని మరికొందరంటారు. వారు తమకు తెలియని విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు. వారు ఏడుగురు, ఎనిమిదోది వారి కుక్క అని ఇంకా కొంతమంది అంటారు. వారి సంఖ్య గురించి నా ప్రభువు బాగా ఎరుగు. వారి సంఖ్య గురించి బహుబొద్ది మందికి మాత్రమే తెలుసు అని వారికి చెప్పు. కాబట్టి నువ్వు వారి విషయంలో స్థూలంగా మాత్రమే వాదించు. ఇంకా గుహవారిని గురించి వీళ్లలో ఎవరిని అడగకు. 36. వ్యాఖ్యానం. గుహవారు అసలు ఎంతమంది అన్న విషయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నాటి విశ్వాసులు అవిశ్వాసులలో వాదులాట జరిగేది. ముఖ్యంగా గ్రంథజ్ఞానం గలవారు యూదులు క్రైస్తవులు ఈ వ్యవహారంలో లేనిపోని ప్రశ్నలు గుప్పించేవారు. 37. వ్యాఖ్యానం. వాస్తవానికి ఆ విషయానికి సంబంధించిన నిజజ్ఞానం వారిలో ఎవరికీ లేదు. అంచనాలపై కబుర్లు చెబుతున్నారు, కాకి లెక్కలు వేస్తున్నారు, చూడకుండా రాయి విసరడం లాంటిది ఇది కూడా. 38. వ్యాఖ్యానం. ఇక్కడ 3 వర్గాల అభిప్రాయాలు ప్రస్తావనకు వచ్చాయి. మొదటి 2 వర్గాల అభిప్రాయాలకు ఊహాగానాలు రజమం బిల్గైబ్గా బేరీజులుగా ఖరారు చేసిన తరువాత 3వ వర్గం అభిప్రాయాన్ని ప్రస్తావించడాన్ని బట్టి ఇది ప్రమాణబద్ధమైనదని, వాస్తవానికి వారి సంఖ్య అంతేనని, అంటే వారు 7 అని కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ఇబ్నే కసీర్. వ్యాఖ్యానం. 39. కొంతమంది ప్రవక్త ప్రియ సహచరులు రజల్లాహు అన్హులు గుహవారి సంఖ్య ఎంత అన్న విషయం తెలిసిన బహుకొద్ది మందిలో మేము ఉన్నాము 3వ మాటలో అభిప్రాయపడినట్లు వాడు 7 మాత్రమే అని చెప్పేవారు. ఇబ్నే కసీర్. వ్యాఖ్యానం. 40. అంటే వహీ ద్వారా నీకు తెలియజేయబడిన విషయాలకే నువ్వు పరిమితం అయి ఉండాలి, లేదా సంఖ్యా నిర్ధారణ విషయంలో వాదోపవాదాలకు తర్జన భర్జనలకు తావు కల్పించకూడదు. ఈ నిర్ధారణకు ఎలాంటి ఆధారము లేదు అని మాత్రం చెప్పి ఊరుకో. వ్యాఖ్యానం. 41. పరస్పరం వాదోపవాదాలకు దిగిన వారిలో ఎవరినీ ఈ విషయం గురించి అడగకు. ఎందుకంటే చెప్పేవానికి అడిగేవానికన్నా ఎక్కువ జ్ఞానం ఉంటేనే కదా సరైన సమాధానం లభించేది. కానీ ఇక్కడ వ్యవహారం తద్భిన్నంగా ఉందాయే. ఓ ప్రవక్త, నీ వద్ద ఎంతో కొంత వాస్తవ జ్ఞాన సాధనం ఉంది. అంటే నీకు వహీ ద్వారా నిజాలు తెలియజేయబడుతూ ఉంటాయి. కానీ ఇతరుల వద్ద ఈ విషయ పరిజ్ఞానం అసలే లేదు. వారు కేవలం అంచనాలపై ఆధారపడుతున్నారు, ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. ఆయత్ నంబర్ 23, 24. ولا تقولن لشيء إني فاعل ذلك غدا إلا أن يشاء الله واذكر ربك إذا نسيت وقل عسى أن يهديني ربي لأقرب من هذا رشدا. ఆయత్ నంబర్ 23. ఏ విషయంలోనైనా సరే రేపు ఈ పని చేస్తాను అని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు.
ఆయత్ నంబర్ 24. అయితే అల్లా తలిస్తే చేస్తాను ఇన్షాల్లా అని అనాలి. మరచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. నా ప్రభు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ ఉంది అని చెబుతూ ఉండు. వ్యాఖ్యానం 42. ఖురాన్ వ్యాఖ్యాతల కథనం ప్రకారం యూదులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు 3 ప్రశ్నలు వేశారు. ఆత్మ రూహ్ వాస్తవికత ఏమిటి? 2 అస్హాబే కహఫ్ గుహవారు ఇంతకీ ఎవరు? 3 జుల్కర్నైన్ ఎవరు? ఈ 3 ప్రశ్నలే ఈ సూరా అవతరణకు కారణభూతమైనాయి. నేను మీకు రేపు సమాధానం ఇస్తాను అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కానీ ఆనాటి నుంచి 15 రోజుల దాకా దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం దైవ సందేశాన్ని తీసుకురాలేదు. ఆ తర్వాత దైవ సందేశం అవతరించింది ఇన్షాల్లా అని చెప్పాలని అల్లాహ్ ఆయనకు ఆజ్ఞాపించాడు. ఆయతులలోని రేపు అనే మాట భవిష్యత్తుకు వర్తించింది. అంటే భవిష్యత్తులో ఎప్పుడు ఏ పని చేయాలి సంకల్పించుకున్నా లేక వాగ్దానం చేసినా దైవం తలిస్తే అని తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఏ పని గురించి మనిషి తన సంకల్పాన్ని ప్రకటిస్తున్నాడో అందులో దైవాభిమతం ఏమిటో ఆ మేరకు దేవుడు అతనికి సద్బుద్ధిని ప్రసాదిస్తాడో లేదో కూడా అతనికి తెలియదు. వ్యాఖ్యానం 43. అంటే వాగ్దానం చేసే సమయంలో లేక మాట్లాడే సమయంలో ఇన్షాల్లా అని అనడం మర్చిపోతే ఆ సంగతి జ్ఞాపకం రాగానే ఇన్షాల్లా అని పలకాలి లేదా అల్లాను స్తుతించాలి. ఆయన పవిత్రతను కొనియాడాలి. క్షమాపణకే ఆయన్ని వేడుకోవాలి. వ్యాఖ్యానం 44. అంటే ఏ పని చేయాలని నేను సంకల్పించుకున్నానో ఏ ఉద్దేశాన్ని అయితే నేను వ్యక్తపరిచానో ఆ విషయంలో అల్లా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ శ్రేయోదాయకమైన మార్గాన్ని తెరవవచ్చు. ఆయత్ నంబర్ 25. ولبثوا في كهفهم 300 سنين وازدادوا 9. ఆయత్ నంబర్ 25. వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు, మరో 9 ఏండ్లు అదనం. 45. ఖురాన్ వ్యాఖ్యాతల్లో అత్యధిక మంది ఈ పలుకులను అల్లాహ్ పలుకుగా ఖరారు చేశారు. సూర్యమానం ప్రకారం 300 సంవత్సరాలు అయితే చాంద్రమాన ప్రకారం 309 సంవత్సరాలు అవుతాయి. మరి కొంతమంది విద్వాంసుల దృష్టిలో ఈ పలుకులు సంఖ్యా విషయంలో వాదోపవాదాలు చేసుకున్న వారివి. దానికి ఆధారంగా వారు ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాహకు బాగా తెలుసు అన్న తదుపరి ఆయతను ఉదాహరణిస్తారు. కానీ మెజారిటీ విద్వాంసుల వ్యాఖ్యాన ప్రకారం దీని భావం ఇది: గ్రంథం కల ప్రజలైనా మరొకరైనా తెలియజేయబడిన ఈ కాలం పట్ల విభేదిస్తే మీకు ఎక్కువ తెలుసా లేక అల్లాహకు ఎక్కువ తెలుసా అని నువ్వు వారికి చెప్పు. ఆయన 309 సంవత్సరాలని తెలియపరచాడంటే అదే సరైనదని భావించాలి. ఎందుకంటే ఆ యువకులు ఈ గుహలో ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారన్న విషయం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయత్ నంబర్ 26. قل الله أعلم بما لبثوا له غيب السماوات والأرض أبصر به وأسمع ما لهم من دونه من ولي ولا يشرك في حكمه أحدا. ఆయత్ నంబర్ 26. వారికి చెప్పు, వారు అక్కడ ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాహకే తెలుసు. భూమి ఆకాశాల రహస్యం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన ఎంత చక్కగా చూసేవాడు, మరెంత చక్కగా వినేవాడు. అల్లాహ్ తప్ప వారిని ఆదుకునేవాడెవడూ లేడు. అల్లాహ్ తన పరిపాలనాధికారంలో నిర్ణయాలలో ఎవరినీ భాగస్వామిగా చేర్చుకోడు. వ్యాఖ్యానం 46. ఇది కూడా అల్లాహ్ పరిజ్ఞానానికి అజమాయిషీకి సంబంధించిన మరింత వివరణ. ఆయత్ నంబర్ 27. وَاتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنْ كِتَابِ رَبِّكَ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ وَلَنْ تَجِدَ مِنْ دُونِهِ مُلْتَحَدًا. ఆయత్ నంబర్ 27. నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితులను ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు. వ్యాఖ్యానం 47. ఆ మాటకు వస్తే ఇది సర్వసాధారణమైన ఆజ్ఞయే. ఏ విషయం నీ వద్దకు పంపబడినా దాన్ని పఠనం చేసుకో, ప్రజలకు దాని గురించి బోధపరచు అని అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేశారు.
అయితే గుహవారి గాథ ముగింపు సందర్భంగా ప్రత్యేకంగా ఆజ్ఞాపించడాన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే, గుహవారి విషయంలో జనులు ఎవరెన్ని విధాలుగా చెప్పుకుంటూ తిరిగినా అల్లా తన గ్రంథంలో వాళ్ళ గురించి ఏ మేరకు విడమర్చి చెప్పాడో అదే సరైనది, ప్రామాణికమైనది. అంతవరకే నువ్వు జనులకు చదివి వినిపించు, అంతకు మించి ఇతరత్రా విషయాలను పట్టించుకోకు. వ్యాఖ్యానం 48. ఒకవేళ నువ్వు గనక ఈ విషయాలను విడమర్చి చెప్పడానికి వెనుకంజ వేసిన విముఖత చూపినా, లేక నీ ప్రభువు నుండి అవతరింపజేయబడిన వచనాల్లో నువ్వు మార్పులు చేర్పులు చేసినా అల్లాహ్ పట్టు నుంచి నిన్ను రక్షించేవాడెవడు ఉండడు. ఈ విషయం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి చెప్పినప్పటికీ వాస్తవానికి అది ఆయన అనుచర సమాజానికి కూడా వర్తిస్తుంది. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.